మేము అధికారంలోకి వస్తే వచ్చిన సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అక్కడ మోసపోయాం. గ్రూప్ 1లో మేము వస్తే 1:50 కాదు 1:100 తీస్తాము. కానీ ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అని చూయించి 1:15లో పెట్టినట్టు పరిస్థితి కనబడదు. అక్కడ మోసపోయాం. ఆ తర్వాత మాకు తెలియకుండానే జియో 29 తెచ్చి పబ్లిక్ డొమైన్లో దాదాపు 8 నెలలు దాపెట్టిండు. 8 నెలలు పబ్లిక్ డొమైన్లో లేకుండా దాపెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని ప్రభుత్వ ఉద్యోగుల్లో అది కూడా అత్యంత సివిల్ సర్వీస్ తర్వాత తెలంగాణలో సివిల్ సర్వీస్ లాంటి ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని దూరం చేసింది ఈరోజు రేవంత్ సర్కార్. ఆ తర్వాత అది కాకుండా పోనీ మాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ డైల్యూట్ అవుతుంది, వైలేషన్ అవుతుంది, మేము కోర్టు కన్నా వెళ్దామని అనుకుంటే అప్పటికే కోర్టుకు వెళ్ళే సమయం లేట్ అయిపోయింది. పోనీ అట్లన్నా అయిపోయింది, మెయిన్స్ అన్న రాసుకుందాము. జియో 29 ద్వారా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు లాస్ అయిపోయినా కూడా మేము క్వాలిఫై అయిన వాళ్ళము, మెయిన్స్ అన్న రాసుకుందామంటే ఆ మెయిన్స్ అన్న వాయిదా వేయండి, కొంచెం ఈ జియో 29 చూడండి అయ్యా అంటే అశోక్ నగర్లో ఆడపిల్లల్ని ఉరికిచ్చి కొట్టినటువంటి చరిత్ర కనబడ్డది.